బలహీనత యేసు నామములో నజరేయుడైన యేసు నామములో ప్రతి రుగ్మత నిన్ను విడిచిపోవును గాక. దిద్దుబాటు జీవితాలు దయచేయండి. బాల్యకాలమందే సృష్టికర్తను స్మరణగా తెచ్చుకునే కృప వీరి జీవితాలకు దయచేయండి తండ్రి. ప్రతి బలహీనత మిమ్మల్ని ఇప్పుడే విడిచిపెట్టును గాక. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. అందరము చేద్దాం, దైవ సేవకుల కొరకు చేద్దాం. అయ్యో ఈ సమయంలో పరిశుద్ధాలయంలో కూడి వచ్చిన సేవకులందరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు. ఆయా సమయాలలో యేసయ్య ఏకాంత ప్రార్థనలో గడిపేటప్పుడు ఆంతరంగికంగా 3 శిష్యులు ఆయనకు సన్నిహితంగా మెలిగేవారు. చెప్పండి ఎవరెవరు? పేతురు, యాకోబు, యోహాను. ఓకే, వీళ్ళు ఆంతరంగిక శిష్యులు. ఒకసారి ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఏకాంతంగా సాయంకాలం రాత్రి వేళ శిష్యులను తీసుకెళ్ళి 9 మందిని ఒక చోట మోకరింపజేసి 3 తనతో వెంటబెట్టుకొని ముందుకు వెళ్ళి మరలా అక్కడ వారిని మోకరింపజేసి అండ్ ఆల్సో యేసు వారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఏకాంతంగా ఆ రాత్రి ప్రార్థనలో గడిపారు అని బైబిల్ చూపిస్తుంది. టోటల్గా యేసయ్యను బాగా ప్రేమించిన శిష్యుడు ఎవరంటే చెప్పండి, నేనే. ఏమన్నా ఎవరు? నేనంటే నా పేరేంట్రా? యోహాను. యేసయ్య మా అమ్మ కడుపులో ఉండగానే, నేను పుట్టకముందే నేను కుమారుడిని ఇస్తున్నాను యోహానని పేరు పెట్టమని చెప్పి దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఇది కొంతమందికి ఈ ఆశీర్వాదం ఉంటుంది. అట్లాగే దేవదాసు కూడా వాడు పుట్టకముందు మగపిల్లాడు పుడతాడు, దేవదాసు అని పేరు పెట్టమని దేవుడు నాకు చెప్తే నేను వాళ్ళకి చెప్పాను. అలాగే దేవుడు వాడిని కూడా ఇచ్చాడు. సంథింగ్ స్పెషల్. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో బాప్తీసం ఇచ్చినప్పుడు పలానా వాళ్ళకి పలానా పేరు పెట్టమని దేవుడు చెప్పాడు నాకు. ఫర్ సపోజ్ పాస్టర్ గారైన సుబ్బారావు గారి భార్య కృప, ఆ అమ్మాయికి నేను బాప్తీసం ఇచ్చినప్పుడు ప్రభు కృప అని పేరు పెట్టమని చెప్పారు. అలాగున పేరు పెట్టడం జరిగింది. ఇలా కొన్ని సంథింగ్ స్పెషల్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. హల్లెలూయా. సరే, మనం గతంలో కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. పేతురు గారు ఎలాంటి వాడంటే చెప్పండి, ఆయన దుడుకుగా ప్రవర్తించే స్వభావము కలిగిన వాడు. యేసు వారిని వెంబడిస్తూ కూడా దుడుకు స్వభావము, కోప స్వభావము పేతురులో కనబడింది. యేసును వెంబడిస్తున్నాడు, బట్ దొంగతనము చేసే స్వభావము కూడా శిష్యుల్లో ఉంది. ఇస్కరియోతు యోధా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసయ్య ఫాలోవర్సే. నాట్ ఓన్లీ దట్, దే ఆర్ ఆల్ డిసైపిల్స్. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులై ఉన్నారు. కానీ వారు నేర్చిన మార్ల. జాగ్రత్త, నువ్వు కూడా ఈరోజు యేసయ్య సేవకుడు కావచ్చు, యేసయ్యకు విశ్వాసనని చెప్పుకోవచ్చు, చర్చిలో సంఘ పెద్దవి కావచ్చు. జాగ్రత్త,
ప్రభు వాక్యం మనకేమి నేర్పిస్తుందంటే, ప్రభువును వెంబడించేటువంటి వారు ఆయన ఆత్మను సంపాదించుకొని ఆయన్ని ఫాలో చేయాలి. బికాజ్ నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని పత్రికల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు కైసరియా ప్రాంతానికి వచ్చాడు. పిలుపుదైన కైసరియా అని వ్రాయబడింది. మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారయ్యా అని ఒక ప్రశ్న యేసయ్య వారిని అడగటం జరిగింది. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రాంతములో నడుచుకుంటూ వెళుతున్నారు. హల్లెలూయా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి. హల్లెలూయా. యేసయ్య తన శిష్యులను ఉద్దేశించి ఏం చెప్పాడంటే, ఏమడిగాడంటే, అబ్బాయి నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? మనం ఈ ప్రశ్న అప్పుడప్పుడైనా వేసుకోవాలి. ఏ ప్రశ్న? ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? విశ్వాస జీవితంలో చర్చికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి. సరే, గతంలో మనందరం కూడా ఏదో ఒక పాపంలోనో ఏదో ఒక లోకంలో జీవించిన వారిమే. అయితే క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుట కొరకై నిన్ను రక్షించాడు. రక్షణ పొందిన నీవు ఎలాగుండాలి? ఒక మంచి సాక్ష్యమును కలిగి జీవించాలి. నిన్ను గురించి బయట వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు? సరే, విరోధులు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు మన గురించి చెడ్డగానే అనుకుంటారు. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక స్పృహ నువ్వు కలిగి ఉండాలి. ఏంటది? ఏమండి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే, బలంగా ప్రార్థన చేస్తావు, నమ్మకంగా జీవిస్తావు, దేవుని భాగాన్ని కడుతున్నావు, క్రమంగా చర్చికి వెళ్తున్నావు, దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నావు. బట్ నోరు కుదరట్లేదనుకోండి, నోట్లో పాపం ఉందనుకోండి, ఏమండి, అది నీ సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. గుర్తుంచుకోండి. ఫర్ సపోజ్ ఓన్లీ నీవు సాక్ష్యమును కలిగి ఉండాలి. సమాజము, సంఘము నన్ను గురించి ఏమనుకుంటుంది అనే ఆలోచన కూడా కలిగి ఉండాలి. జాగ్రత్త. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే, ఎవరు చూస్తున్నారులే, ఎవరికి తెలుసులే అనుకుంటాం. లేదండి, నన్ను గురించి ఏమండి బయట ఎంతోమంది మాట్లాడవచ్చు, నిన్ను గురించి బయట ఎంతోమంది మాట్లాడవచ్చు. బయట జాగ్రత్త. దేవునికి సాక్షిగా జీవించేవారు, మందిరానికి వచ్చేవారు, మారు మనసు పొందినవారు, ఎస్పెషల్లీ బాప్తిసం పొందినవారు, ప్రభు శరీరం తినేవారు, ప్రభు రక్తం త్రాగేవారు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి. ఏం పాటలు పాడాడండి? ఎందుకు?
అబ్బాబ్బా ఏం వాక్యం అండి, అబ్బా లక్షల మంది వస్తారండి, బట్ వై, వేర్ ఈజ్ యువర్ టెస్టిమనీ? నేను ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు, అయ్యగారు నేను ఒక వీడియో పెట్టానండి చూడండి ఒక పాస్టర్ గారి గురించి అని. సరేనండి అన్నా. అయ్యగారు మీకు తెలుసు లేదో, ఆ అయ్యగారు అంటే చేతులు పెట్టగానే పరిశుద్ధాత్మ వచ్చి జనం అందరూ పడిపోతున్నారు టపాటపా. ఆయనకి 2 భార్యలండి, ఒక భార్యను ఒక చోట పెట్టాడు, ఒక భార్యను ఒక చోట పెట్టాడు. మరి ఇదేంటో కాస్త చూడండి, మాకు చెప్పండి జవాబు అని అడుగుతున్నాడు నన్ను. పాస్టర్ గారు మంచివాడే, పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తాడు, ఏదో ఆత్మను కూడా పొందేశాడంట. చేతుల నుంచితే చూశానండి, టపా 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 పడిపోతున్నారు. కానీ అతని సాక్ష్యం చూసారా ఎంత దెబ్బతిందో? ఇంకా అనకూడని మాట వాడాడండి 2వ పాస్టర్ గారు ఆయన గురించి. అందుకే యేసువారు అంటున్నారు, అబ్బాయి ఒకసారి ఆగండి, నన్ను గురించి ప్రజలేమనుకుంటున్నారు? అయ్యా ఆయన గురించి ఏమనుకుంటారండి? ఆయన ఎంత మంచివాడండి మన యేసయ్య. హల్లెలూయా. ఏమండి, యేసయ్యలో మనం ఏదైనా ఒక చిన్న వంకర చూపించగలమా? కేజీ ఏమన్నా వంకర చూపించగలమా యేసయ్యలో? ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక మూర్ఖులు, భ్రష్టులు, కొందరు దుర్మార్గులు యేసువారిని రకరకాలుగా మాట్లాడతారు. అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా మాట్లాడుతున్నాడు అనుకున్న వీడియోస్ చూడబాకండి. ఆయన ఎంత మంచివాడండి, అసలు ఆయన మాటల్లో పాపం లేదు. ఏమంటే ఆయన ఎంత పరిశుద్ధుడండి, ఎంత శక్తిమంతుడండి. ఆయన అలా చూస్తే చాలు మనుషులు మారిపోయేవారు, వస్త్రాన్ని ముడితే చాలు బాగుపడిపోయేవారు, మాట సెలవిస్తే చాలు బతికిపోయేవారు, కుంటోళ్ళు గంతులేశారు, మోగోళ్ళు మాట్లాడారు, గుడ్డివాళ్ళు చూశారు, కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. పరిశుద్ధుడు 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 ఆయన గురించి ఏమంటామండి? కానీ అలాంటి ఆయన అంటున్నాడు నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. బా ఎంత మంచివాడండి, ఎంత చక్కటి గ్రహింపండి. ఈ రోజులో చాలామందికి విశ్వాసులకి గ్రహింపు లేదండి. ఎవడేమనుకుంటే మనకేంటి, ఆడేమో పెడుతున్నాడా, ఇది లోకం సాబిత. ఏమంటారు లోకస్తులు? ఎవడేమనుకుంటే నాకేంటి, మనకేంటి, మనం కష్టపడుతున్నాం, మనం తెచ్చుకుంటున్నాం, ఇదిగో నేను సూట్ వేసుకున్నా, ఎవడనుకుంటే నాకేంటి అనుకుంటే ఎట్టా? ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు నేను ఇది వేసుకుని రావాలన్నా దాని సందర్భాన్ని బట్టి వేసుకున్న వద్దని ఆలోచిస్తా కాసేపు. నిజమండి. యేసయ్య అప్పుడు అన్నాడు, వాళ్ళు ఏం చెప్పారు సమాధానం? చదవరా ప్రేమ. వాళ్ళు ఏమన్నారు? అయ్యా నిన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, గీతక్క బైబిల్ చూడు, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు. అంటే టోటల్గా ఏమనుకుంటున్నారు? లేకపోతే ప్రవక్తల్లో ఒకడు లేచాడురా నాయన, ఈయన సామాన్యుడు కాదు, ఈ పాపం వీళ్ళు ఎంత అమాయకులండి, దేవుడు అన్న సంగతి మాత్రం అనుకోవట్లా. చూసారా ఏమనుకుంటున్నారంట? కొందరు ఏమన్నా ఏలియా, కొందరే ఏలియా ఎట్ట వస్తాడు, యోహాను వచ్చాడుగా అనుకుని కాదు కదరా అబ్బాయి, ఏదో ఒక ప్రవక్త అయ్యి ఉంటాడు. ఇట్లాగ రకరకాలుగా అనుకున్నా మంచిగానే అనుకున్నారండి. సరే, ఇప్పుడు ప్రశ్న వేశాడు అబ్బాయి, సరే మరి నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. ఇది వేరే ఇంపార్టెంట్. చెప్పండి. ఇప్పుడు నన్ను గురించి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, సరే కొంతవరకు మంచి సాక్ష్యం ఉండాలని నేను కోరుకుంటా అనుకోండి. సరే బయట వాళ్ళ సంగతి తర్వాత, నా సంఘస్థులైన నన్ను వెంబడించి నాతో కూర్చుని నా మాటలు వింటున్నటువంటి అసలు మీరేమనుకుంటున్నారు నన్ను కూర్చి అన్నది చాలా ఇంపార్టెంట్. అవునా? యేసయ్య కూడా చెప్పండి మీరు ఏమనుకుంటున్నారయ్యా నన్ను గూర్చి అని అడిగాడు. వెంటనే పేతురు అందుకొని, ఇప్పుడు చదవండి,
నీవు సజీవుడవైన దేవుని కుమారుడవై ఉన్నావు. హల్లెలూయా. వినండి. ఓకే, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషేకము పొందిన దేవుని కుమారుడవై ఉన్నావని చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట? సీమోను పేతురు చెప్పాడు. సీమోను బరియోనా, అదేనా పై మాట? సీమోను బరియోనా అతడి ఒక పేరు. అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నీవు పేతురువు. ఇక్కడ దేవుడు పేరు మార్చాడు. లిజన్, యు ఆర్ ఏ పీటర్ నౌ బికాజ్ యు ఆర్ ఏ రాక్. తెలుగు తర్జుమాలో చిన్న పొరపాటు జరిగింది అక్కడ నాకు తెలిసి. అంటే బైబిల్ తెలుగు తర్జుమా చేసిన వాళ్ళు చాలా ప్రార్థనాపూర్వకంగా, యథార్థంగా, నమ్మకంగా ఉపవాసాలు చేస్తూ చాలా జాగ్రత్తగా చేశారండి. అందులో మనం తప్పు పట్టలేం. కానీ తెలుగు వ్యాకరణాన్ని మనకు అనువాదం చేసేటప్పుడు ఆ కాలానికి సంబంధించి కొంతమేర అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ కనపడతాయి. బట్ అయితే అవి ఏదో పెద్ద నేరాలు ఘోరాలు కాదండి. తెలుగు తర్జుమా ఏం చెప్పాడు తెలుగు బైబిల్లో? నీవు రాయి అని చెప్పాడండి. రాయి అనకూడదు, బండ అనే చెప్పాలి. బికాస్ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, నాట్ ఏ స్టోన్, ఇట్స్ ఏ రాక్. స్టోన్ అంటే రాయి, రాయి అంటే చేత్తో పట్టుకు సురుతాం, చిన్నది అని అర్థం. బండ అంటే వేరు, మళ్ళీ అది లేపటం కష్టం, బరువుగా ఉంటుంది అని మీనింగ్ వస్తుంది. కానీ మన వాళ్ళ తర్జుమాలో రాయి అని, మళ్ళా తర్వాత యేసుప్రభు వారు నిన్ను బండగా నేను పునాది వేస్తానంటూ మాట్లాడిన మాటలు కంటిన్యూషన్ బైబిల్లో చూస్తాం. ఎస్, చదవండి, మళ్ళీ ఆ వార్డ్ చదవండి. నీవు పేతురువు, ఓకే, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళ ద్వారములు నిలువ నేరవు. జాగ్రత్తగా వినండి. పేతురు అనగా బండ అని అర్థం. ఈ బండ పైన క్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? నా సంఘమును కడతా. ఏం చెప్పాడు యేసయ్య? ఈ బండ పైన నా సంఘమును కడతా అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు సేవ ప్రారంభించడానికి మూలరాతిగా దేవుడు పేతురును ఎంచుకున్నాడు. పేతురు జీవితం చాలా విశేషమైందండి. పేతురు అందరిలాగా మరణించకుండా హతసాక్షులు అవుతున్నప్పుడు గతంలో కూడా మీకు చెప్పాను, ఆయన్ని సిలువ వేసి చంపారు. పేతుర్ని కొంతమందిని చిరచ్ఛేదం చేసి చంపారు. ఇట్లా రకరకాలుగా శిష్యులు హతసాక్షులయ్యారు. కానీ పేతురును సిలువేస్తే, సిలువేసే వారికి ఏం రిక్వెస్ట్ చేశాడంటే ఒక విన్నపం చెప్పాడు. నాయనలారా, సరే నేను చచ్చిపోవటానికి రెడీ, నన్ను కూడా సిలువేయండి, ఓకే, బట్ యేసయ్యని వేసినట్టుగా నన్ను సిలువేయబాకండి. ఎందుకని? యేసయ్య పరిశుద్ధుడు, ఆయనలాగా నేను సిలువేయబట్టడానికి తగను, అట్లా నన్ను తలకిందులుగా సిలువే చంపేయండి అన్నాడు. చూసారా? హల్లెలూయా. పేతురు వెరీ స్పెషల్. పేతురు దుడుకువాడే, పేతురు తొందరపాటు వాడే, పేతురు బలహీనుడే. పేతురు కొన్నిసార్లు ఏమండి, నిజం చెప్పాలంటే పేతురులోకి సైతాను కూడా వచ్చి ఒకసారి దొరపడిందని బైబిల్లో ఉంటుంది. ఏమొచ్చిందంటే పేతురులోకి? హల్లెలూయా. పేతురులోకి ఏమొచ్చింది? సైతాను వచ్చింది.
ఏమండి, అసలు దేవుడు ఎందుకు పేటర్ని సెలెక్ట్ చేశాడు? వై గాడ్ వాజ్ ఎలక్టెడ్ పీటర్? పేతురులో ఏదో ఒక విశేషత ఉన్నది. మనం చాలాసార్లు పీటర్కి వ్యతిరేకంగానే మనం మాట్లాడకుండా, పేతురు సలిగాసుకునే కాడకెళ్ళి చిన్నపిల్లకి భయపడి బై వేసే ఎవరు ఎరగనంటాడు. ఏం పేతురు అంటాం. మీకు తెలుసా, మార్తా అనగా ఇల్లాలు, మరియా అనగా చేదు, శారా అనగా రాజకుమారి, అబ్రహాం అనగా అనేక జనములకు తండ్రి, మోషే అనగా నీటి నుంచి తీయబడినవాడు, ఇసాక్ అనగా నవ్వుచుండువాడు. ఇలాగున బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన పేర్లకు చాలా చక్కటి అర్థాలు కలిగిన పేర్లు బైబిల్లో ఉన్నాయి. అందుకే మన పిల్లలకు పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా కాస్తంత అర్థసహితమైన పేర్లు పెట్టుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఫ్యాషన్ కొరగబోయి దైవికమైనటువంటి అర్థసహితమైన పేర్లు కాకుండా ఏదో దేనికైతే ఎటు తగిలితే అటు తగిలిచ్చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి, స్టైలిష్గా ఉంటాయి, నో మీనింగ్. ఇప్పుడు మనుషులకి ఏం కావాలి? ఫ్యాషన్ కావాలి, స్టైల్గా కనబడాలి, పేరు కూడా ఫ్యాషన్గానే ఉండాలి. వీడి పేరు దేవదాసు పెట్టానని వాళ్ళ నాన్న ఎన్నిసార్లు బాధపడుతున్నాడో నా దగ్గర. ఏంటంటే ఆ పాత పేరు పెట్టావు మా అబ్బాయికి అని. ఎరా మార్చమంటావు? మరి నీ ఇష్టం, ఆలోచించుకో. మరి వచ్చే సంవత్సరం మారుతాలి, కాకపోతే ఒక 10,000 కట్టాలి చర్చికి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ప్రియులారా? క్రైస్తవ సంబంధితమైన కుటుంబ జీవితములలో ఒక చక్కటి అర్థం వచ్చేటట్లుగా మీ పిల్లలను కూడా ముందుగానే మీరు సెలెక్ట్ చేసేటప్పుడు అర్థరహితంగా కాకుండా అర్థసహితంగా పేర్లు పెట్టండి. ఇది ఆ పిల్లలకు ఒక దీవెన. సరే, పేతురును దేవుడు ఎందుకు సెలెక్ట్ చేశాడు? ఒకానొక సమయంలో రాత్రికాల సమయం అయ్యింది. 4వ జామున యేసయ్య సముద్రము మీద నడుచుకుంటూ వస్తున్నాడంట. ఏంటంట? 4వ జాము. బైబిల్ చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం, అక్కడే 24-25 వచనాల్లో ఈ సంఘటన మనకు కనబడుతుంది. సరే, ఒకసారి చూడండి. రాత్రి 4వ జామున యేసయ్య సముద్రము మీద నడుచుచూ వస్తున్నాడంట. ఏమండి, ఎంత ఆశ్చర్యం మన యేసయ్య! ఏమండి, మన యేసయ్య ఆశ్చర్యకరం. నీళ్ళ మీద ఎవడైనా నడుస్తాడా? సాధ్యమేనా? రియల్లీ ఇట్స్ ఇంపాసిబుల్. బట్ కొంతమంది ట్రై చేశారండి. ఒక సాధువు ప్రకటన చేసి ఆయన కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడంట నీళ్ళ మీద తేలటం. చేసి ఒకరోజు పేపర్ వాళ్ళని, మీడియా వాళ్ళందరిని పిలిచాడంట. చూసుకోండి, యేసు ప్రభువే కాదు, నేను కూడా నేను మీద తేలుతున్నానని, నడుస్తానని. అయితే అందరూ వచ్చి చూసి గుంపు కూడిన తర్వాత ఆ కార్యక్రమంలో అతను ఫెయిల్ అయిపోయాడు. నీళ్ళలో నడిచింది లేదు, పెట్టలేదు, దబామ నీళ్ళలో కూర్చోబడ్డాడంట. సరే, కొంతమంది నీళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తారండి, పడుకొని నీళ్ళ మీద తేలటం అనేది. అది ఒక విధమైనటువంటి ఎక్సర్సైజ్ వల్ల కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య ఎందుకు నడిచాడు? యేసయ్య దేవుడు, అవునా? యేసయ్య దేవుడు కాబట్టి నీళ్ళ మీద నడిచాడు ఆయన. మరి యేసయ్య ఎక్కడ నడిచాడు చెప్పండి? నీళ్ళ మీద అంటే అవసరమైతే నిప్పులో నడుస్తాడు ఆయన.
అగ్నిలో సంచారం చేస్తాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు తీసుకెళ్లి రాజుగారు అగ్నిలో పడేశాడు. పడేసిన వెంటనే యేసయ్య వారితో 4వ వాడిగా సంచారం చేశాడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ఆగండి, లేని పొందేలు నిప్పుల్లో చేయబెట్టారు. నేను ఎందుకన్నానని పాటలు భలే పాడతాం, వాటి అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా, అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. మంచిదే, ధైర్యం కోసం పాడాం, అందుకని నిప్పుల్లో చేయబెట్టమని కాదు మూర్ఖంగా. ఇంకొక విషయం ఏంటంటే, షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు గారికి ఉన్న భక్తి నీకుంటే దిగు, ఏం చేయదు నిన్ను. మీకు అర్థమైందా? వారి భక్తి లేనప్పుడు జస్ట్ మన విశ్వాసంలో బలపరుచుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. ప్రియులారా, యేసయ్య నీళ్ళ మీద 4వ జామున నడిచి వస్తూ ఉంటే వీరు కూడా ధోనిలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారంట. మొత్తానికి ఎవరు, ఎంతమంది? 13 11 మంది తేజ శిష్యులు, 12 మంది. ఈ 12 మంది ధోనిలో వెళ్తూ ఉంటే కాస్త మసక 4వ జాము అనగా ఏంటంటే మసకగా ఉండే టైం అండి. మసకగా ఉంటుంది కాబట్టి కాస్త కనపడకుండా ఉంటుందండి. అంటే తెల్లవారిపోతా అటు చీకటిగా కాస్త అట్లా ఉంటుంది. తెల్లవారుజాముకు ముందుగా ఈ 4వ జాము దాదాపుగా ఒక టైం అది. బహుశా ఒక 5, 5:30 లేదా 4:30, 5:30 మధ్య అనుకోవచ్చు. కాస్త మసకగా ఉంది. సముద్రం అది. సముద్రం మీద ఒక వ్యక్తి దూరంగా నడుచుకుంటూ వస్తున్నాడు. అసలు ఆయన ఏమి ధరించుకుని ఉన్నాడు? అంగీ ధరించుకుని ఉన్నాడు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు. ఈ ధోని మీద ప్రయాణం చేస్తున్న వీళ్ళు చూడగానే వీళ్ళు ఏమనుకున్నారంట? అమ్మమ్మో, సముద్రం మీద దయ్యం వస్తున్నారు అనుకున్నారంట. చెప్పండి, ఏమొస్తుందన్నారు? ఓరి నాయను, భూతం ఏదో వస్తుందిరా బాబు. మీకు చెప్పాను, గత పాఠంలో చెప్పాను, భూతాలు వేరు. మీకు చెప్పాను కదా, దయ్యాలంటే ఏంటి, దురాత్మలు అంటే ఏంటి, చచ్చిపోయిన మనిషి ఆత్మను ఏమని పిలవాలి, సాధారణంగా అపవిత్ర ఆత్మలు అంటే ఏంటి, మీకు ఒక పాఠం చెప్పాను గతంలో. భూతానికి మరొక పేరు ఏంటంటే ప్రేతము అంటారు. భూతమన్నా ప్రేతము అన్న ఒకటే. ఈ ప్రేతం అంటే ఏంటి మరి? ప్రేతము అనగా శరీరమును విడిచిన ఆత్మ, అంటే మనిషి ఆత్మ అని అర్థం. ఇది ఎందుకు స్పెషల్గా చెప్పాలి? దురాత్మలు ఉన్నాయి, అవి పైలోకం నుంచి వచ్చాయి. ఈ ఆత్మ ఏంటి? ప్రేతాత్మ ఏంటి? మీకు అర్థం కావటానికి, ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై లాజరు సమాధిలో ఉండెను. ఏ వస్త్రాలు? అది ప్రేతాత్మ అంటే అది. ప్రేతము అనగా శరీరాన్ని విడిచినటువంటి ఆత్మ. దీన్నే దయ్యము అని కూడా అంటారు. దయ్యమన్నా ప్రేతమన్నా భూతమన్నా ఒకటే. శరీరాన్ని విడిచిన ఆత్మ దురాత్మ, ఐ మీన్ చెడ్డగా జీవించిన ఆత్మ. మళ్ళీ దురాత్మ అంటే ఇంకొక అర్థం వస్తుంది, ఇది గుర్తుంచుకోండి. నీళ్ళ మీద ఏమి నడిచి వస్తుంది? అలలపైనే నడచిన నాదు యేసయ్యా. ఎవరు నడిచి వస్తున్నారంట? యేసయ్య నడుచుకుంటూ వస్తున్నాడంటండి. అసలు ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. నీళ్ళ మీద నడిచిన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గొప్ప దేవుడు, సత్యదేవుడు, పరిశుద్ధుడు, సృష్టికర్త నీళ్ళ మీద వస్తున్నాడు. అయితే వీళ్ళు భూతం వస్తున్నారు ఒకడొకడు కేకలు వేసుకుంటారంట. ఈ మాటలు ఎవరికి వినపడ్డాయి? యేసయ్యకి వినపడ్డాయి. కాస్త అంత దూరంలో ఉన్నాడు ఆయన. ఉండేటప్పటికి అయ్యో భూతంరా అని భయపెట్టుంటే అంత దూరం నుండి ఆయన ఏమన్నాడంట? యేసు, ధైర్యము తెచ్చుకోండి. హల్లెలూయా. ఏం కావాలి నీకు? ధైర్యం తెచ్చుకో. ధైర్యంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. కొన్ని శోధనలు మనల్ని జల్లిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సైతాను మనల్ని బాగా జల్లిస్తూ ఉంటుంది. నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది. ఏమండి, సైతాన్ ఎప్పుడు పొంచి ఉంటాడు, గుర్తుంచుకోండి. సైతాన్ ఏం చేస్తాడు చెప్పండి? వాకిట
పొంచి ఉంటాడు. జాగ్రత్త, మనల్ని జల్లిస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. దేవుడు కొన్నిసార్లు కొంతమందిని ఆ స్థితిలో దేవుడు విడిచిపెడతాడు కొన్నాళ్ళు. మీకు ఎప్పుడు చెప్తాను, ఒకటి మన పాపమును బట్టి అయినా కావచ్చు, రెండు దేవుడు మనలను పరీక్షించడం అయినా కావాలి. రెండు కష్టాలు వస్తున్నాయండి, శోధనలు వస్తున్నాయండి, ఇంట్లో ఒకటే ఇబ్బంది అండి, తినటానికి జరగట్లేదండి, ఏంటో ఎటు చూసినా నష్టమేనండి, పిల్లల మాట వింటలేదండి, భర్త మాట వింటలేదండి, ఏదో ఒక శోధన అండి, నెమ్మది లేదండి, చర్చికి వెళ్తానండి. బట్ రెండే రీజన్స్ ఏంటంటే, ఒకటి మన పాపమైన కారణమై ఉండాలి, రెండు దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు అనైనా మనం నమ్మాలి. ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ధైర్యం తెచ్చుకోండి అని కాకేశాడు, నేనే ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, భయపడబాకండి, డోంట్ బీ ఎఫ్రైడ్ అని చెప్పాడు యేసయ్య. అనగానే ఈ శిష్యులందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ, అమ్మయ్య నిజమేనంటావా అమ్మయ్య, యేసు ప్రభువా ఆయనైతే నీళ్ళ మీద ఎట్లా వస్తున్నాడు రా అని ఏదో అనుకున్నారు. అయితే పేతురు చూడండి, వీళ్ళందరూ సైలెంట్ అయ్యారు కదా, ఈయన కూడా సైలెంట్ అవ్వచ్చుగా. సైలెంట్ అయ్యాడా? అవలా. ఈయన ఏం చేశాడు చదవండి. ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నేను కూడా నీకులాగా నడిచి వచ్చుటకు నాకు కూడా ఒక సహాయం చేయి, నేను కూడా దిగి వస్తా అన్నాడు. ఈయనకి ఎందుకంటే ఇంత తొందర? చూడండి, ఇతని హృదయాభిలాష క్రీస్తులాగా నేను చెయ్యాలి, క్రీస్తులాగా నేను జీవించాలి. ప్రభువా నువ్వా? సర్లే, నీకు అది సాధ్యమలే, రా తొందరరా అనాలి పేతురు. కానీ ఏమన్నాడు, ఇతని హృదయం ఏంటి? తొందరపడతాడు కానీ మంచివాడు, తొందరపడతాడు, బట్ ఆయన ప్రేమిస్తున్నాడు. తొందరపడే స్వభావం ఉంది, కానీ క్రీస్తులా జీవించాలనే హృదయ వాంఛ అతనికి ఉంది. అందుకే దేవుడు సెలెక్ట్ చేశాడు పేతుర్ని. లిసన్, వీళ్ళందరూ అయితే సైలెంట్ అయిపోయారు, కానీ ఇతనైతే ఏం చేశాడు తెలుసా? ప్రభువా నువ్వైతే నేను కూడా నీళ్ళ మీద వస్తానన్నాడు. సరే అన్నాడు ప్రభు. ఏం జరిగింది ఏమండి? పేతురు దోణి దిగి నీళ్ల మీద నడవటం ప్రారంభించాడు. జాగ్రత్త, దోణి దిగేదాన్ని భూమి మీద నడవటమా? ఏం చేశాడు పేతురు? దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. పేతురు కూడా నీళ్ల మీద నడిచెను. చూడండి అతని విశ్వాసం ఎంత గొప్పదో. యేసయ్య దగ్గర ఆజ్ఞ తీసుకొని యేసయ్య వల్ల నేనెందుకు చేయకూడదో? సైతాన్ని మనల్ని డైవర్ట్ చేస్తాండి. మనం యేసయ్యలాగా కాదు, యేసయ్యకి ఆపోజిట్ చేసేటట్టు చేస్తుంది. యేసయ్య ఎదురుగా వచ్చి తుబుక్కు మరి ముఖం మీద ఉమ్మేశారు. ఎవడన్నా అలా చేసాడు అనుకో, అమ్మయ్య యేసయ్యలాగా మనం కూడా చేద్దాం అని తుడుచుకెళ్తామా? ఎరా చెయ్యి అలాగా, అవ్వ నువ్వెంత, నీ బిసాది ఎంత, ఒక్కసారి నా మీద వస్తావా అని మనం 4 సార్లు ట్రై చేస్తాం. అవునా? పగ తీర్చుకోవటానికి. అంటే సైతాన్ని రివర్స్ చేసేస్తాడు. ఇప్పుడు యేసయ్యని ఏమండి ఎంత నీచముగా మాట్లాడారంటే, అక్కడే ఆ అజ్ఞానులు, మూర్ఖులు, దయ్యం పట్టినోడా అని కూడా అన్నారు. ఏమన్నారు? యేసయ్యని వెర్రోడు అన్నారు, త్రాగుబోతు అన్నారు. మీకు తెలుసు లేదా? బైబిల్లో ఉన్నాయి. ఏమండి యేసు ఎదురు తిరిగి, ఒరే నన్ను త్రాగుబోతు అంటారంటారా, అసలు నేను దేవుని కుమారుడు రా, ఏంట్రా అని చెప్పాడా? ఏమండి యేసయ్య మనసు ఎంత మంచి మనసు అండి. ఆయన కొట్టి తిట్టి అవమానించి మొక్క మీద ఊసిన, కొరడాలతో కొట్టినా తిట్టినా, ఏమండి ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించయ్యా. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు మెదుప బదులు
ఎవరి కోసమో ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. ఆయన ఎంత మంచివాడండి, ఎంత మంచి దేవుడండి. పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. నీళ్ళ మీద నడిచేవాడు నడుస్తూ యేసయ్య దగ్గరికి, యేసయ్య వైపు చూస్తా నడిచాడండి. వెరీ గుడ్. బాగా 4 అడుగులు వేసాడు. యేసయ్య అల్లంత దూరంలో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. 4 అడుగులు నడిచాడు, బాగుంది. అబ్బా అరే నీళ్ళ మీద నడుస్తున్నాను నేను అని చూపు మరల్చాడు. ఎక్కడెక్కడ నడుస్తున్నాడు? ఏమొచ్చింది ఆలోచన? నేనేంది నీ సముద్రం మీద నేను కూడా నడుస్తున్నానా అనుకున్నాడు. అమ్మ బాబోయ్, ఒక పక్క తిరిగాడు. జుయ్ 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 అని గాలి సిరుతుంది. ఊరి నాయను, ఆ పక్క అంత శబ్దము, ఆ గాలి వస్తుంది, ఏది నన్ను ఉన్నట్టు నెట్టిందంటే పడితే. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో యేసు వైపు చూడటం మాని గాలిని చూచాడో వెంటనే మునిగిపోసాగెను అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఈ జీవితంలో యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు. చాలు. తీరానికి చేరాలంటే యేసయ్యనే చూడండి. చాలాసార్లు మనం చూస్తున్నాం అనుకుంటూనే వెంటనే పక్క వాళ్ళక్క చూస్తాం. వాళ్ళేంటి, వీళ్ళేంటి, అదేంటి, ఇదేంటి, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, అమ్మమ్మ వాళ్ళు ఏమన్నారు, తాతయ్య ఏమన్నాడు, మామ ఏమన్నాడు, వీళ్ళు ఏమన్నారు, మునిగిపోతాం. యేసును చూడు. పేతురు యేసును చూచాడు, నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్. యేసును చూడు. నీ కొరకు సిలువలో రక్తమును కార్చిన యేసును చూడు. సహించటం నేర్చుకుంటావు. ఓర్పు లేదా? ఆయన ఇస్తాడు. ఆయన సిలువలోకి చూడు. ఆయన వాక్యాన్ని చదువు, ఓర్చుకో, సహనం కలిగి ఉండు. స్త్రీలు సహనం కలిగి ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన అలంకారం ఇది. వస్త్రాలును లేకపోతే నగలు పెట్టుకోవటం, రింగులు పెట్టుకోవటం, ముక్కు పుడకలు పెట్టుకోవటం, నెత్తికి, మూతికి, ముక్కుకి, కాళ్ళకి, చెవులకి, మెడలకి నో. మీకు చక్కటి అలంకారం పేతురు చెప్పాడు పేతురు పత్రికలో. మృదువైనట్టు, సాధువైనట్టు, అక్షయమైన అలంకారాలను ధరించుకోవటం నేర్చుకో. సంఘమా, ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. ప్రియులారా, పేతురు యేసు వైపు చూస్తున్నాడు, నడిచాడు. యేసు వైపు చూడు, విశ్వాసంతో చూడు. కష్టాలు వస్తాయి అయినా అటే చూడు, పక్కకు తిరగబాక. గాలి విసురుతుంది, అదే సైతాను. ఇదేం చేస్తుంది? ఏ కాడకు పడేయాలని చూస్తుంది. పేతురుని ఎలాగైనా ముంచేయాలని చూస్తుంది. అప్పటిదాకా ఏమైందో ఏంటో ఆ గాలి అప్పుడే వచ్చింది. చూసారా? గాలి వచ్చేటప్పుడు గాలి వైపు తిరిగాడు. అమ్మో ఇంత గాలా, నీళ్ళ మీద ఉన్నానా, ఓరి నాయనో అనుకున్నాడు. విశ్వాసం సన్నగిలిపోయింది. వెంటనే మునిగిపోసాగాను. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, పేతురులో ఉన్న గొప్ప విషయం ఇప్పుడు చెప్పండి. ఇది దోణె, నేనున్న షెల్టర్ దోణె అనుకోండి. యేసు ప్రభు వారు కాసేపు నాసర్ గారు అనుకుందాం. నాసర్ గారు నుంచుంటావా? ఆయన కూర్చోవడం తప్ప నుంచోడు అంటాడు. ఆయన చూడండి అసలు ఎట్ట కూర్చున్నాడు చూడు. యేసు ప్రభులో కూర్చున్నాడు ఆయన. ఆయనకి అర్థం కాలే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు అంత దూరం ఉన్నాడు. ఇది దోణె. పేతురు దిగాడు, జస్ట్ 4 అడుగులు వేసాడు. దోణిలో ఉన్న 12 మంది దోణి దగ్గరగా ఉందా, యేసయ్య దగ్గరగా ఉన్నాడా? వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాజుగారు, రాఘవరాజు గారు, సుమారుగా మన ఇల్లు అవతాల జిలానీ వాళ్ళ ఇల్లంత లెక్కలో యేసు ప్రభు వారు ఉన్నాడు. జస్ట్ ఇమేజింగ్. దోణి ఇక్కడ ఉంది, 4 అడుగులు నడిచాడు. ఇప్పుడు ఎవరిని కేకయ్యాలి మునిగిపోతుంటే? ఎవరి దగ్గరగా ఉన్నారు? మెరిసి యేసు ప్రభు దగ్గరకు ఉన్నాడా? దోణిలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నారా? దోణి దగ్గరకు ఉందా? అసలు బతకాలంటే మనిషి కావాలా, దోణి కావాలా నీళ్ళ మీద? అసలు ఆయన ఒక్కడే పట్టుకుంటాడా? లేదు, వీడు 10 మంది ఉన్నారు, గబక్కన రక్షిస్తారు. కాబట్టి
పేతురు ఎటు తిరగాలి? ఎవరిని కేకేయాలి? ఒరే ఆంధ్రయ అమ్మత్తయ్య అన్న వలయంట్రా మునిగిపోతానే కేకేయాలి. కానీ యేసు వైపు చూచాడండి. యేసు నన్ను రక్షించమని కేకేశాడట. ఏంటి చదవండి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. యేసయ్యా, నాయనా, తండ్రి, అయ్యా నన్ను రక్షించు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడెక్కడో దూరంగా ఉన్నాడుగా. పక్కన ఎవరున్నారు? ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, శిష్యులందరూ ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, ధోని ఉంది. కానీ యేసును వేడుకున్నాడండి. అందుకే యేసయ్య ఈయన సెలెక్ట్ చేశాడు. ఏమండి, ఆయన మహాత్యం కలిగిన మహారాజు కాబట్టి తక్షణమే అక్కడ ప్రత్యక్షమై చేయి చాచి మునుగుతున్నటువంటి అతని పైకి లేపాడు. చూసావా పేతురు, ఎందుకు సందేహపడ్డావు? ఎవరూ చేయనటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు కదా. 12 మందిలో ఎవరైనా మాట్లాడా దిగొస్తానని? మాట్లాడలా. నువ్వు మంచిగా మాట్లాడావు, బాగానే ఉంది, ఎందుకు మరి అవిశ్వాసం తెచ్చుకున్నావు అని గద్దించాడు. టోటల్గా పేతురులో ఉన్న స్పెషల్ ఏంటంటే యేసు వలే చేయటానికి ట్రై చేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe క్రీస్తు విజయం.